యేసు దగ్గరికి వచ్చావనుకో నిన్ను మంచోడు అంటాడు. నీ లోపాలు చూడు, నీ పాపాలు చూడు, నీ అతిక్రమాలు చూడు, నీ పొరపాట్లు చూడు, నిన్ను ఎప్పుడు కూడా మంచిగానే మంచిగాడు మంచోడు 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 అంటాడు. మంచోడు అంటాడు. నువ్వు అడిగిందల్లా ఇస్తాడు, నువ్వు అడగకపోయినా ఇస్తాడు, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నీతో మంచిగా స్నేహితుల్లా స్నేహం చేస్తాడు. హల్లెలూయా. అది నాకు యేసయ్య వద్దు, సాతానుగాడే కావాలని పోతావా? పో. నిన్ను పిచ్చోని చేస్తాడు, తాగుబోతుని చేస్తాడు, చెడు అలవాట్లకి లోన్ చేసేస్తాడు, పాపానికి లోన్ చేసేస్తాడు, తల్లిదండ్రులకు లోబడకుండా చేసేస్తాడు, సంఘానికి లోబడకుండా చేసేస్తాడు, లోకంలో పడిపోయేలాగా నరకానికి పోయేలాగా చేసేస్తాడు. నిన్ను పిచ్చోడు అంటాడు. చివరికి నిన్ను రాయించుకుని కొడతాడు, చేదరించుకుంటాడు, ప్రేమ చూపించడు, నిన్ను దూరంగా పెడతాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అటువంటి ప్రేమకే లొంగిపోతున్నారు. ఏంటి? అటువంటి లోక ప్రేమలకే, లోకానుసారమైన ఆలోచనలకే, లోకానికే లొంగిపోతున్నారు. నిజమైన ప్రేమకు గాని, నిజమైన శాశ్వతమైన దేవుని మాటకు గాని లొంగిపోవడం లేదు. ఇప్పుడు మీరు యేసయ్య దగ్గరికి వెళ్తారా, సాతాన్ దగ్గరికి వెళ్తారా?